తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. హాయ్ మ్యామ్. హాయ్. ఏం పేరు? శ్రావణి. అర్చన. ఏం లేదు, మేము ఐడ్రీమ్ మీడియా అనే ఛానల్ నుంచి వచ్చాము. సో ఒక 5 క్వశ్చన్స్ అడుగుతాం, అందులో ఒక 3 రైట్ ఆన్సర్ చెప్తావు. చాక్లెట్ ఓడిపోతాం, ఫైనల్ టాస్క్. ఓకేనా? ఓకే. తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. స్టార్ట్ చేద్దామా? ఆ బ్లూటూత్ సమయం లోపలికి రమ్మను, బ్రేక్ ఇద్దాం. ఓకే. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి చూడకూడదు. ఓకే. ఒక డాగ్కి మొత్తం 3 పిల్లలు. ఎంతమంది? 3 పిల్లలు. సో వాటి నేమ్స్ వచ్చేసరికి ఫస్ట్ దాని పేరు 22, సెకండ్ దాని పేరు 33, మూడో దాని పేరు ఏంటి? చెప్పండి. నువ్వేదో పెద్ద ప్రశ్న అడుగుతావు అనుకున్నాను. ఇదొక ప్రశ్న, దీనికి ఒక జవాబు. 42 నో 57 నో. సరే, క్లూ అని చెప్పమంటారా? సో ఇందాక క్వశ్చన్ అడిగాం కదా, ఆ క్వశ్చన్లోనే ఆన్సర్ ఉంది. సో ఇంకోసారి అడుగుతున్నాను, మళ్ళీ వినండి. ఏదైనా ఒక విషయం సగం వింటానికి చిరాకు నాకు, రెండోసారి కూడా వినాలా? ఒక డాగ్కి మొత్తం 3 పిల్లలు. ఒక దాని పేరు 22, ఇంకో దాని పేరు 33, మూడో దాని పేరు ఏంటి? 3 యా, అది కాదు. నెక్స్ట్ 22, 33, 44 తెలిసి ఇప్పుడు 4 సార్లు ఎక్కువ. అమ్మాయి అయ్యి బాబాయ్, ఆపే బాబాయ్. మూడో దానిలో ఉంది, ఒకసారి చూడండి. మూడో దాని పేరు ఏంటి? ఏంటి ఆ? ఏంటి సరే, బాగా ఆలోచించుకొని చెప్పండి. ఎవడు తెలుసురా? ఎవడు తెలుసు? ఫస్ట్ దాని పేరు 22, సెకండ్ దాని పేరు 33, మూడో దాని పేరు ఏంటి? 80 ఆ? 80 నో. ఇందాక చెప్తున్నా ఏంటి అని. నాకు అర్థం కాలేదు సార్. ఏంటి ఆన్సర్? ఇంటెలిజెంట్ ఫెలో. అర్థమైందా? ఫస్ట్ దాని పేరు 22, సెకండ్ దాని పేరు ఏంటి అని చెప్పా. ఎప్పుడు చెప్పావు? चीटिंग करता है तू. హాయ్ మ్యామ్. హలో, ఏం పేరు? నిర్మల. ఓకే. ఏం లేదు, మేము ఐడ్రీమ్ మీడియా అనే ఛానల్ నుంచి వచ్చాము. సో ఒక 3 క్వశ్చన్స్ అడుగుతాం. వాట్ ఈస్ ద షార్టెస్ట్ మంత్ ఆఫ్ ద ఇయర్? ఫిబ్రవరి. యా, ఏం అడగాను అలా చెప్తాను. వరకు చేసిన పర్ఫార్మెన్సెస్ లో ది బెస్ట్ టైమింగ్ చేశారు. ఎందుకంటే ఫిబ్రవరిలో 28 డేస్ ఉంటాయి కదా, 4 years ఒకటి సార్ 29th వస్తుంది. యా, ఓకే. కాదు, ఆన్సర్ అది కాదు. ఇది అన్యాయం, దొంగ ఆట, నేను ఒప్పుకోను. ఇప్పుడు మనకి కొన్ని మంత్స్ ఉన్నాయా, అది చెప్పండి. అందులో ఆన్సర్ ఉందో నేను చెప్తాను. జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, అక్టోబర్, సెప్టెంబర్, నవంబర్, డిసెంబర్. ఈ చెప్పిన వాటిలో ఆన్సర్ ఉంది, అయింది ఆలోచించుకొని మీరే చెప్పండి. సరే, క్లూ చెప్పనా? అన్నిటికంటే చిన్నగా ఉంటుంది. మే. యా, రైట్ ఆన్సర్. ఇంటెలిజెంట్ ఫెలో. హాయ్ బ్రో. హాయ్ బ్రో. ఏం పేరు? రాజశేఖర్. మేము ఐడ్రీమ్ మీడియా అనే యూట్యూబ్ ఛానల్ నుంచి వచ్చాము. సో ఒక 5 క్వశ్చన్స్ అడుగుతాం. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి, ఒక ఇంట్లో 5 సిస్టర్స్ ఉన్నారు. ఎంతమంది? 5. ఓకే. ఒక అమ్మాయి ఏమో ఇల్లు ఉడుస్తుంది, ఒక అమ్మాయి ఏమో అంట్లు కొడుతుంది, ఇంకో అమ్మాయి ఏమో టీవీ చూస్తుంది, ఇంకో అమ్మాయి ఏమో చెస్ గేమ్ ఆడుకుంటుంది. ఇప్పుడు 5వ అమ్మాయి ఏం చేస్తుంది? నువ్వేదో పెద్ద ప్రశ్న అడుగుతావు అనుకున్నాను. ఇదొక ప్రశ్న, దీనికి ఒక జవాబు. ఒక ఇంట్లో 5 ఉన్నారు. ఒక అమ్మాయి ఏమో ఇల్లు ఉడుస్తుంది, ఇంకో అమ్మాయి ఏమో అంట్లు తోముతుంది, ఇంకో అమ్మాయి ఏమో టీవీ చూస్తుంది, ఓకే. ఇంకో అమ్మాయి ఏమో ఇంకేమన్నారు, గేమ్ ఆడుకుంటుంది, చెస్ గేమ్ ఆడుకుంటుంది. సో ఇప్పుడు 5వ అమ్మాయి ఏం 5వ చేస్తుంది? అమ్మాయి ఏం చేస్తుందంటే ఓకే, ఆన్సర్ చెప్పేస్తున్నాను. చెప్పండి. 5వ అమ్మాయి చెస్ ఆడుతుంది కదా, ఇంకో అమ్మాయి ఆపోజిట్ ఇంకో అమ్మాయి ఆడాలి కదా. ఓకే. ఇద్దరు కలిసి చెస్ ఆడుతున్నారు. యా, రైట్ ఆన్సర్. ఏం పేరు అన్న? ఏమన్నా చెప్పే ఆన్సర్? టచ్ చేసావు, నా గుండెల్ని టచ్ చేసావు. టచ్ లో ఉండు, ట్రై చేస్తాను. ఒక బౌల్లో మొత్తం 10 యాపిల్స్ ఉన్నాయి. ఎన్ని? 10. ఓకే. ఆ 10 యాపిల్స్ని 10 మందికి సమానంగా పంచాలి. మనం 10 మందికి 10 సమానంగా పంచినా కానీ ఆ బౌల్లో ఇంకో యాపిల్ ఉంది. ఎలా? ఇప్పుడు టెన్షన్. నువ్వు మామూలోడివి కాదు భయ్యా. అన్న ఒక అతను తినలేదు. అంత ఒక తినలేదా? నో. పంచలేదు.
పంచారు, అందరికి పంచారు అవి, అందరికి పంచారు. కానీ బౌల్లో ఇంకో యాపిల్ ఉంది. తినలేదేమో ఎవరైనా, ఆ? వేరే పర్సన్ తినలేదేమో No. ఎవరో ఒకరు. బాగా ఆలోచించండి. లాజికల్ క్వశ్చన్లోనే ఆన్సర్ ఉంది. సరే కదా, నువ్వు చెప్పనా? నువ్వు చెప్పలేదు నాకు అర్థం. ఇది పెద్ద డిఫికల్ట్ క్వశ్చన్. సో ఏం లేదు, ఒక బౌల్ ఉంది, 10 మంది పంచాలి. 10 మంది పంచినా కానీ హ్యాపీ. మనం ఏం చేస్తామంటే ఇస్తాం 9 మందికి పాలు పంచుతాం, 10వ వాడికి బౌల్లోనే ఇస్తాం. అప్పుడు ఎన్ని? ఓకే, అర్థమైందా? మీరు ఒక రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్నారు. సడన్గా 3 ఇల్లులు కాలిపోతున్నాయి. ఏదో చూద్దాం. ఒక గుడిసె, ఒకటి పెంకుటిల్లు, 3 బంగ్లా. సో ఒక అంబులెన్స్ వచ్చింది. ఫస్ట్ ఎవరు కాపాడతారు? గుడిసె. ఎందుకు? ఫస్ట్ ఫైర్ పోలీస్ వాళ్ళు రావాలి కదా, ఆ గుడిసె. ఆన్సర్. అద్భుతం, ఫంటాస్టిక్. కాదు, నెక్స్ట్. కాదా? చెప్పండి. అంబులెన్స్ ఎట్లా వస్తుంది? ఫస్ట్ ఫైర్ స్టేషన్ కి కాల్ చేస్తాం కదా. నో, మీరు ఇందా నుంచి ఒక ఆన్సర్ చెప్తున్నారు కదా, అది రైటే. ఇవే తగ్గించుకుంటే మంచిది. ఏంటది? ఫైర్ స్టేషన్. యా, అంబులెన్స్ వస్తే అది ఎందుకు కాపాడుతుంది? ఫైర్ ఇంజిన్గా వస్తే కాపాడేది. యా, ఓకే, రైట్ ఆన్సర్. ఒక దట్టమైన అడవి, అడవి మధ్యలో ఒక రోడ్డు. 12 గంటలకి ఒక కారు అలా వెళ్తుంది ఆ రోడ్లో. సడన్గా దాని హెడ్లైట్ పగిలిపోయింది. ఇప్పుడు ఒక నల్ల పిల్లి కారుకి అడ్డం వచ్చింది. కానీ కారులో ఉన్న డ్రైవరు షార్ప్గా చూసి బ్రేక్ వేసాడు. ఇది ఎలా సాధ్యం? బ్రేక్ వేసాడు. ఒక లైట్ పలిపోతుంది, ఇంకో లైట్ ఉంటుంది కదా. నో, అంటే లైట్లు పగిలిపోయినాయి. 2 లైట్లు ఒక నల్ల పిల్లి అలా వెళ్తుంది. ఓకే, ఆయన కరెక్ట్గా చూసి షార్ప్గా బ్రేక్ వేసాడు. ఎలా? నో, నువ్వు డ్రైవింగ్ అని ఇండికేటర్లో నో. వోల్టేజ్ ఇంక్రీజ్ చేసిన తర్వాత ఏం చేయాలి? క్వార్టర్ దాకా ఇంట్లో బండాలి. ఒక దట్టమైన అడవి, అడవి మధ్య ఒక రోడ్డు, 12 గంటలకి ఒక నల్ల కారు. నల్ల కారు ఆ రోడ్డు మీద ఎలా వెళ్తుంది? సడన్ గా ఆ కారులో ఉన్న హెడ్లైట్ పగిలిపోయింది. ఒక నల్ల పిల్లి కారు కట్టంగా వచ్చింది. కానీ ఆ కారులో ఉన్న వ్యక్తి ఆ పిల్లిని చూసి షార్ప్గా బ్రేక్ వేశాడు. ఎలా? ఇది ఎలా సాధ్యం? దాని కళ్ళు చూసేసినట్టు కళ్ళు, పిల్లి కళ్ళు చూసి పిల్లి కళ్ళు చూసి షార్ప్గా బ్రేక్ వేశాడంట. నో. ఓకే, ఆన్సర్ వచ్చేసింది. చెప్పండి. ఆహా, నైట్ 12 కాదు. అడవిలో రోడ్ ఎక్కడిది? ఎక్కడో కొడుతుంది సేనా. ఏం చెప్పావురా? ఇందులో నీకేం అర్థమైందిరా? అర్థం కాకే ఏం చెప్పావురా అని అడిగాను. అన్నయ్య చెప్పాడు ఆన్సర్, నువ్వు దాన్ని ఆపేసావు. ఏంటిదిరా? నీకెందుకయ్యా అవన్నీ? నీ పని నువ్వు చూసుకో. ఆ ఇండికేటర్ లైటా? నో నో నో, ఇంకోటి చెప్పాడు, చివరిలో చెప్పాడు. ఏం చెప్పినావురా? 12 గంటలకి నేను 12 గంటలు అన్నాను కదా, పొద్దున్న సాయంత్రం అని చెప్పానా? ఓకే ఓకే, థర్డ్ క్వశ్చన్ వచ్చేసరికి 60 పావురాలు 60 నిమిషాల్లో 60 పిల్లల్ని పెడితే ఒక పావురం 1 నిమిషంలో ఎన్ని పిల్లల్ని పెడుతుంది? 60 పెడుతుందా? యా, కాదు. యా, అవురే, కాదు. నెక్స్ట్. తెలీదురా, తెలిసినా చెప్పను. ఇందాకలాగే క్వశ్చన్లోనే ఆన్సర్ ఉంది. బాగా ఆలోచిస్తే అర్థమైంది. 60 పావురాలు 60 నిమిషాల్లో 60 పిల్లల్ని పెడితే ఒక పావురం 1 నిమిషంలో ఎన్ని పిల్లల్ని పెడుతుంది? సరే, ఇంకా ధరలు చెప్తున్నాడు. ఫర్ సపోజ్ ఆవు ఉంది, పిల్లల్ని పెడుతుంది. కోడి ఉంది, గుడ్లు పెడుతుంది. అది కూడా గుడ్లు పెట్టవచ్చు. పావురం గుడ్లు పెడుతుంది, పిల్లల్ని ఎలా ఉంటుంది? ఇంటెలిజెంట్ ఫెలో. పావురము పిల్లల్ని అంటే గుడ్లు పెట్టినాకనే కదా పావురాలు వచ్చేది. గట్టిగా ఆన్సర్ అదే. చెప్పు, ఇప్పుడు చెప్పు గట్టిగా. పావురాలు పిల్లల్ని కనుక గుడ్లు పెట్టినాకనే కదా దానికి వెళ్ళి పిల్లలు. రైట్ ఆన్సర్. అద్భుతం, ఫంటాస్టిక్.
మీ ఇంటికి ఇద్దరు ఫ్రెండ్స్ వచ్చారు, ఒక ఫ్రెండ్ ఇంకో బెస్ట్ ఫ్రెండ్. ఎవరెవరు? ఒక ఫ్రెండ్ ఒక బెస్ట్ ఫ్రెండ్. సో మీ ఇంట్లో 5 కేక్ పీసెస్ ఉన్నాయి. ఎన్ని? 5. సో మీరేం చేశారంటే మీ ఫ్రెండ్ కూడా ఇచ్చారు, మీ బెస్ట్ ఫ్రెండ్ కూడా ఇచ్చారు, మీరు ఒకటి తీసుకున్నారు. ఇప్పుడు మీ దగ్గర మొత్తం ఎన్ని కేక్ పీసెస్ ఉన్నాయి? 2 pieces. 2 pieces. యా 2 pieces. నో. चीटिंग करता है तू. బాగా ఆలోచించండి. మీ ఇంటికి ఇద్దరు ఫ్రెండ్స్ వచ్చారు, ఒక ఫ్రెండ్ ఒక బెస్ట్ ఫ్రెండ్. 5 కేక్ పీసెస్ ఉన్నాయి. సో ఒక ఫ్రెండ్కి ఇచ్చారు, ఒక బెస్ట్ ఫ్రెండ్కి ఇచ్చారు, ఒక మీరు తీసుకున్నారు. ఇప్పుడు మీ దగ్గర ఎన్ని కేక్ పీసెస్ ఉన్నాయి? 2 ఎందుకుంటాయి? ముగ్గురికి ఒక్కొక్కటి తీసుకున్నప్పుడు తీసుకున్నారు. 2 pieces మిగులుతాయి కదా. నేను మీ దగ్గర ఎన్ని ఉన్నాయని అడుగుతున్నా. 1 piece. యా రైట్ ఆన్సర్. ఏ మోస్ట్ ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతున్నాడు. చెప్పింది ఒక గంట సేపు తర్వాత. మీ దగ్గర ఎన్ని ఉన్నాయని అడిగా నేను. నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే లైక్, కామెంట్, సబ్స్క్రైబ్ టు iDream Media. ఓకే, థ్యాంక్ యూ. మిస్ ఆండ్రియాకి 4 పిల్లలు. ఓకే. ఇప్పుడు వాళ్ళ హస్బెండ్ పేరేంటి? మిస్ ఆండ్రియాకు 4 పిల్లలు. 4 పిల్లలు. ఇప్పుడు వాళ్ళ హస్బెండ్ పేరేంటి? ఓకే, ఆన్సర్ చెప్పేస్తున్నాను. చెప్పనన్నా. వాళ్ళ హస్బెండ్ పేరు వచ్చేసి ఆండ్రియా. యాండ్రియా. యా కాదు. ఇప్పుడు చూడు మిస్ ఆండ్రియా కదా. సరే ఇక్కడ చెప్పంటారా? క్వశ్చన్లోనే ఆన్సర్ ఉంది. మిస్ ఆండ్రియాకు 4 పిల్లలు. ఓకేనా? ఇప్పుడు వాళ్ళ హస్బెండ్ పేరేంటి? మిస్ ఆండ్రియా. నో. మిస్ అంటే ఎవరు? లేడీ. నో, పెళ్లి కాని వాళ్ళని మిస్ అంటారు. ఓకే ఓకే. ఇప్పుడు ఆమె పెళ్ళే కాలేదు, పెళ్ళి అని చేస్తారు. సేమ్ పండు కోతి లెక్కనున్నావురా. అర్థమైందా? అర్థమైంది. మన చెయ్యి ఉంది కదా, ఒక చెయ్యి పెట్టండి బయట. ఓకే. హౌ మెనీ ఫింగర్స్ ఇన్ 1 హ్యాండ్? 5 ఫింగర్స్. ఓకే. 2 హ్యాండ్స్ అయితే? 2 హ్యాండ్స్ అయితే 5. ఎన్ని? 10. ఓకే. ఇప్పుడు 10 హ్యాండ్స్ అయితే? 10 హ్యాండ్స్ అయితే 100. 10 హ్యాండ్స్ అయితే 50. ఫస్ట్ ఏం చెప్పావు? 100 అని చెప్పాను. యా. నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్ టు iDream Media. ఓకే, థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.